గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనేక మంది పేద విద్యార్థులు అసువులు బాస్తున్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు చన్నమల్ల చైతన్య మండిపడ్డారు. నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల పనితీరుపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో పాఠశాలలోని విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. నిన్నటికి నిన్న కరీంనగర్లోని శర్మనగర్ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనేక మంది అస్వస్థతకు గురై ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందన్నారు. కనీసం పిల్లలకు పెడుతున్న భోజనాలపై అధికారుల పర్యవేక్షణ లేకుండా నిద్రమత్తులో మునిగి తేలుతున్నారన్నారు. ఎంతో మంది విద్యార్థులు పోరులో అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో విద్యార్థులందరూ ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు గఫూర్, అనూప్ రెడ్డి, అశోక్ రాజ్ కుమార్లు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే రాబోయే రోజులలో గద్దె దిగే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి అని మా శాతవాహన జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు 11 గురుకులాలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా 1000 గురుకులాలు నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఎస్టాబ్లిష్ చేసి పేద విద్యార్థులందరూ చదువుకుని గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడి ఆనాడు పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మా యొక్క విద్యార్థులందరూ కూడా ఈ గురుకులాలు చదువుకోవాలని చెప్పేసి కంకణం కట్టిన రోజులు మనకు ఆ రోజుల్లో గుర్తొచ్చా ఉండే. ఇప్పుడు చూస్తే ఈ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ తోటి చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. దాదాపుగా చూసినట్లయితే ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, పందులు తిరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు కేటాయించలేదు. కొత్త పుచ్చపోనికి పొద్దురు అన్నట్టు అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజలపైన, పేద ప్రజలపైన చాలా సవత్తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కూడా ఈ యొక్క గురుకులాలపైన ఎందుకు మరి కొంచెం కూడా చొరవ చూపలేకపోతూ ఉన్నాడు. ఆ రోజులలో గురుకుల పాట నేపథ్యంలో చాలామంది కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా గురుకులాలకు వెళ్ళి ఆ యొక్క మెనూ మార్చామని చెప్పేసి, మెచ్చార్జీలు పెంచామని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ గురుకులాల పరిస్థితి కూడా అస్తవ్యస్త గురవుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి శాతవాహన యూనివర్సిటీ తరఫున ఎన్నిసార్లు రాస్తారోకోలు చేసినా, ధర్నాలు చేసినా, దిష్టిబొమ్మ దహనం చేసినా కూడా మొద్దు నిద్ర విడవకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు గురుకులాల్లో చదువుకుంటూ ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి ధోరణి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు ఎమ్మెల్సీల పైన ఉన్నటువంటి దృష్టి, రాజకీయం పైన ఉన్నటువంటి దృష్టి విద్యార్థుల పైన ఎందుకు లేదని చెప్పేసి కూడా మా శాతవాహన యూనివర్సిటీ నుంచి విద్యార్థులు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం.